అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అనగనగా మూవీస్ అందరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది ఈ ఒక్క మూవీనే చూస్తున్నారు. మూవీ అంతా నువ్వు సుమంత్ గారు వీళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది కదా, ఆ స్టోరీ అంతా. మరి అట్లాంటప్పుడు నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఆ బీచ్ సీన్, ఆ చూడు చూడు సాంగ్. అయితే సినిమాలో నువ్వు డాడ్ చెప్పినట్టే వింటావుగా, కానీ రియల్ లైఫ్లో మామ్ చెప్తే ఎక్కువ ఉంటా, ఎందుకంటే మామ్ ఎక్కువ తిడుతుంది. ఎక్కువ తిడుతుంది కాబట్టి వింటున్నావు నువ్వు. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? ఈ ఇండస్ట్రీలో ఉన్నానని తెలుసు, యాక్టింగ్ చేస్తున్నానని తెలుసు, కానీ వాళ్ళంతా పట్టించుకోరు. ఎందుకంటే మరి ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. మరి అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం కదా నీకు? సరే ఒక డైలాగ్ చెప్తాం. తగ్గేదేలే. అంతేనా? తగ్గేదేలే. కానీ ఇంకొకటి కూడా చెప్తాను, అస్సలు తగ్గేదేలే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయిన అనగనగా మూవీ, మరి ఆ మూవీని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. అరే మూవీ ఎంత బాగుంది అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ఆ అప్రిషియేషన్ కూడా అందాల్సింది మెయిన్గా ఎవరికంటే అందులో యాక్ట్ చేసిన హీరో సుమంత్ గారు కానీ, హీరోయిన్గా యాక్ట్ చేసిన వాళ్ళతో పాటు మెయిన్గా ఆ బాబు ఉన్నాడు చూసారా. సో ఆ బాబు ఎంత బాగా యాక్ట్ చేశాడు. అండ్ మన ఇంట్లో చూసే చిన్నపిల్లడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అనమాట. ఆ అబ్బాయి అసలు పేరు ఏంటో తెలుసా? నేను ఇప్పుడు మన స్టూడియోలో కూడా తీసుకొని వచ్చేసాను. విహర్ష్ ఎడవల్లి అనమాట. మరి అయితే ఇప్పుడు మనతో పాటు విహర్ష్ కూడా ఉన్నాడు, మాట్లాడతాం. హాయ్ హాయ్ విహర్ష్, ఎలా ఉన్నావు? బాగున్నా. అండ్ అనగనగా మూవీస్ అందరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది ఈ ఒక్క మూవీనే చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఎమోషనల్ మూవీ, ఫాదర్ సన్ బాండ్ మూవీ, అందుకే. ఓకే. అండ్ మీ ఫాదర్తో నీకున్న సీన్స్ కానీ అరే భలే వచ్చింది తెలుసా, అసలు మాకు కూడా ఏడుపు తెప్పించింది. క్లైమాక్స్లో అయితే ఏడిపించేసావు. థ్యాంక్ యూ. ఇంతకు టోటల్ మూవీ అంతా నువ్వు సుమంత్ గారు వీళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది కదా, ఆ స్టోరీ అంతా. మరి అట్లాంటప్పుడు నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఆ బీచ్ సీన్, ఆ చూడు చూడు సాంగ్. ఆ మొత్తం సాంగ్ నా ఫేవరెట్. అది మొత్తం బాగా ఇష్టమా? ఇంతకు ఎన్ని డేస్ షూట్ చేశారు? ఒక 30-40 డేస్. 30-40 డేస్? అసలు 30-40 డేస్ నువ్వు కంప్లీట్ స్కూల్ బందా కదా? ఫుల్ ఎంజాయ్ చేసావా? స్కూల్కి మరి తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పటికి అబ్బా స్కూల్ ఎందుకు అని అనిపించిందా? అవును. మరి అప్పుడు డాడీ ఏమన్నాడు ఏంటి? ఏమనలే. చాలా డేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలి అంతే. స్కూల్కి వెళ్ళాలి అంతే. డాడీ చెప్పగానే వినేసావా? అంటే వినాలి, వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు కాబట్టి వినేసావు. మామ్ చెప్తే వినావా నువ్వు? మామ్ చెప్తే కూడా వింటా, కానీ డాడ్ చెప్తేనే ఎక్కువ వింటావా? కాదు, మామ్ చెప్తే ఎక్కువ వింటా. మరి అయితే సినిమాలో నువ్వు డాడ్ చెప్పినట్టే వింటావుగా? అవును, కానీ రియల్ లైఫ్లో మామ్ చెప్తే ఎక్కువ వింటా, ఎందుకంటే మామ్ ఎక్కువ తిడుతుంది. ఎక్కువ తిడుతుంది కాబట్టి వింటున్నావు నువ్వు? తిడితే వింటావు? అవును. మరి ప్రేమగా చూసుకునే డాడ్ మాట అయితే వినవా? ప్రేమ చూసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ వింటా. మామ్ కూడా వినాలి, వినకపోతే అప్పుడు మళ్ళీ తిడుతుంది, అందుకే మామ్కే ఎక్కువ వింటా. అమ్మ తిట్లకు నువ్వు భయపడ్డావు అనమాట. ఆ మాత్రం భయం పెట్టకపోతే నువ్వేం లేదు, స్కూల్కి పోకుండా అలాగే ఉంటావు. సరే. అండ్ మూవీలో యాక్ట్ చేసిన అంటే మీ ఫాదర్ గారు సుమంత్ గారు ఎలా ఉండింది? రియల్ ఫాదర్తో కంపేర్ చేసుకున్నావా? ఏమన్నా పోలికలు ఏమన్నా ఉన్నా అనిపించాయా? అసలు కంప్లీట్ డిఫరెంటా? కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ ఆయన వెరీ కైండ్, అంటే చాలా డౌన్ టు ఎర్త్. దాని తర్వాత నేను ఏదన్నా డైలాగ్లో తడపడ్డాను అనుకో, ఆయన వచ్చి నాకు ఈ డైలాగ్ ఇలా కాదు, దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్తారు. ఓకే. అప్పుడు అలానే మూవీ అయిపోయింది. మూవీ అయిపోయిందా? అలా చాలాసార్లు చెప్పారా? చాలాసార్లు కాదు, అంటే నేను ఏదేది సీన్లో కష్టపడ్డానో ఆ సీన్లోనే ఆయన హెల్ప్ చేశారు.
ఓ ఆయన అయితే కైండ్, డౌన్ టు ఎర్త్. కానీ మీ డాడ్ అట్లా కాదా? డాడ్ కూడా అలానే, కానీ కొంచెం తిడతారు. కొంచెం తిడతారా? మమ్మ కంటే కొంచెం తక్కువ తిడతారు. ఓకే, సరే నీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏంటి ఇందులో? క్లైమాక్సా? ఓకే, ఎందుకు అంత కష్టం అనిపించింది? ఎందుకంటే ఇంత పెద్ద డైలాగ్ ఉండింది, నేను ఏడవాలి, ఏడిపించాలి, రెండు ఇమోషన్స్ చాలా డిఫికల్ట్ కాబట్టి అది హార్డెస్ట్ సీన్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు మరి? ప్రాక్టీస్ ఒక 1-2 డేస్లో చేసేసాను. 1-2 డేసా? ఎవరు వచ్చి నేర్పించారు నీకు అంత బాగా? కొన్నిసార్లు డైరెక్టర్ గారు, కొన్నిసార్లు కో రైటర్ గారు, కొన్నిసార్లు మా అమ్మ. అమ్మ కూడా సెట్స్లోకి వచ్చేదా? మరి డాడీ కూడా సెట్స్లో వచ్చేవాళ్ళు. అంటే హాఫ్ మూవీ డాడీ వచ్చారు, హాఫ్ మూవీ మమ్మీ వచ్చింది. ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చేసాం అనమాట, 50-50. ఓకే, సరే మరి బిహర్ష ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాడు? 6th క్లాసా? మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్కి నేను మూవీలో ఉన్నాను, ఈ ఇండస్ట్రీలో ఉన్నానని తెలుసు, యాక్టింగ్ చేస్తున్నా అని తెలుసు, కానీ వాళ్ళంతా పట్టించుకోరు. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, అందుకే పట్టించుకోరు. ఫ్రెండ్స్ అయితే పట్టించుకోరా? మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, నేను ఇట్లా కనిపిస్తున్నానంటే మొత్తం ఈలలు పేపర్లు అన్నీ ఇసిరేస్తారు తెలుసా. నీకు అట్లాంటి ఫ్రెండ్స్ లేరా? వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్కి చెప్పు, అరే నేను హీరోగా చేసా సినిమాలో, మరి అయితే మీరు కనీసం నాకు సెలబ్రేషన్ చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళ మదర్ టంగే వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు కదా, అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు. మనం తెలుగు నేర్పిద్దాం వాళ్ళకి. ఓకేనా? ఓకే, స్పెషల్ ట్యూషన్ పెడదాం. ఓకే, సరే ఇంతకు నువ్వు చదువుతున్న స్కూల్ ఏ స్కూల్? బెతనీ హై. బెతనీయా? అక్కడ కూడా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడమంటూ ఉంటారా? అక్కడ చెప్పినట్టే టీవీ సినిమాలో చెప్పినట్టే అంతేనా? మొత్తం ఇంగ్లీషే, కానీ వేరే వాళ్ళకి నా లాంగ్వేజ్ తెలియదు కదా, అందుకే నేను వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతా. కొన్ని వాళ్ళకి హిందీ వచ్చు, నాకు హిందీ వచ్చు, నేను వాళ్ళతో కొన్నిసార్లు హిందీలో మాట్లాడతా, కొన్నిసార్లు ఇంగ్లీష్లో మాట్లాడతా. వాళ్ళకు కూడా అలానే వచ్చు. సో వాళ్ళ వేరే ఫ్రెండ్స్లో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. మరి నీకు తెలుగు వచ్చు కదా, నీ కోసం అని చెప్పి నీ ఫ్రెండ్స్ తెలుగులో మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఈసారి అలా చెప్పు, నేను నీ ఫ్రెండ్ అయితే మీరు కూడా నాతో తెలుగులో మాట్లాడాలి. ఓకే, చెప్తావు కదా? చెప్తా. ఓకే, ఇంత బాగా తెలుగు ఎలా వచ్చు నీకు? ఎందుకంటే మా డాడీ విజయవాడలో పుట్టారు, మా మమ్మీ హైదరాబాద్లో పుట్టింది. లవ్ మ్యారేజా? అవునా? ఓ, ఎలా కలిసారంట వాళ్ళిద్దరు? తెలీదు. అడగలే నువ్వు? నీకు స్టోరీస్ అంటే బాగా ఇష్టం కదా, మరి అయితే లవ్ స్టోరీ ఎట్లా మొదలైందో అడగలేదా? ఈసారి అడుగు. ఓకే, ఇంటర్వ్యూలో అన్న అడిగాడు మీ లవ్ స్టోరీ చెప్పమని, నెక్స్ట్ టైం ఎవరన్నా అడిగారంటే నేను చెప్పాలి కదా, నాకు స్టోరీ చెప్పండి అని చెప్పు. ఓకేనా? ఓకే, మామ్ డాడ్ ఏం చేస్తుంటారు? మామ్ డాడ్ ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఏం పని? ఆఫీస్ పని చేస్తుంటారా? మరి నువ్వేం చేస్తుంటావు? హోంవర్క్ పని చేస్తుంటావా? మరి బ్రదర్ సిస్టర్ ఎవరు లేరా? నువ్వు ఒక్కడివే? నేను ఒక్కడినే. అందరూ పనులు చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉన్నా. ఏం చేద్దాం. సరే, ఇంకా 6th క్లాస్ చదువుతున్నావు కదా నువ్వు? ఓకే, మరి నెక్స్ట్ 7th, 6th? నెక్స్ట్ 6th, ఎందుకంటే 5thలో ఉన్నా, ఇప్పుడు 6thకి వెళ్ళా. 6thకి వెళ్ళావా? వెళ్ళబోతున్నావా? ఓకే, సరే సినిమాలో నువ్వైతే మంచి యాక్టివ్గా ఉన్నావు, బాగా యాక్ట్ చేసావు. సరే అక్కడ సుమంత్ గారి గురించి మాట్లాడావు, మరి మీ మమ్మగా యాక్ట్ చేసిన కాజల్ గురించి మాట్లాడవా? మాట్లాడచ్చు. మరి చెప్పు ఆవిడ గురించి ఎలా ఉంది? ఓకే, ఆమె కూడా చాలా డౌన్ టు ఎర్త్. అందరూ డౌన్ టు ఎర్తేనా? అవును. అరే నువ్వు? తెలీదు. నువ్వు డౌన్ టు ఎర్త్ కాదా? తెలీదా? మధ్యలో ఉంటావు. ఓకే, మనం మధ్యలో చేసుకుందాం. సో ఆమె చాలా డౌన్ టు ఎర్త్, అంటే అందరికీ కైండ్గా ఉండేది. దాని తర్వాత ఆమెకు డైలాగ్స్ రాకపోతే నేను, లేకపోతే యాక్టర్ సుమంత్ గారు, లేకపోతే డైరెక్టర్ సన్నీ గారు, మన ముగ్గురం హెల్ప్ చేసేవాళ్ళం. నువ్వు కూడా హెల్ప్ చేసావా? అంటే చిన్న డైలాగ్స్. ఎలాంటి డైలాగ్స్ చెప్పు?
అంటే కొన్నిసార్లు నన్ను తిడుతుంది కదా ఫుల్ మూవీలో, ఆ తిట్టులు ఆమెకు సరిగ్గా రావు. అప్పుడు డైరెక్టర్ గారు లేకపోతే నేను లేకపోతే సుమంత్ గారు ఆమెని కరెక్ట్ చేస్తుంది అలా. ఓకే, నీకు కార్లో వెళ్ళడం ఇష్టమా లేకపోతే ఆ బైక్ కాదు ఆ చేతక్లో వెళ్ళడం ఇష్టమా? చేతక్ అండ్ బైక్ అండ్ కార్. చేతక్ అండ్ కార్ ఏది ఒకటే సెలెక్ట్ చేసుకో. మళ్ళీ మధ్యలో అంటావు ఏంటి? ఎందుకు మధ్యలో? ఎందుకంటే కార్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వవు, అయినా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. బైక్లో యాక్సిడెంట్స్ అవ్వకపోవచ్చు, అందులో ఎయిర్ బ్యాగ్ ఉండదు, అదొక్కటి. దాని తర్వాత ఇంకోటి, నువ్వు బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ గాలి వస్తుంది అంటే ఫ్రెష్ ఎయిర్, కానీ కార్లో కూర్చుంటే అదే సెంట్రలైజ్ చేసి వస్తుంది. సో రెండు మధ్యలో ఉన్నాయి. రెండు కావాలి, మధ్యలో రెండు కావాలి కదా. సరే, మరి బైక్కి మనము ఎయిర్ బ్యాగ్స్ పెట్టిద్దామా? ఓకే, దాంట్లో అప్పుడప్పుడు వెళ్తాం కదా. ఓకే ఓకే. సరే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్, అది కాకపోతే సైంటిస్టా? ఏ సైంటిస్ట్? సైంటిస్ట్ ఏం కనిపెడతావు పెద్ద అయిన తర్వాత? సైంటిస్టే. కొత్త జంప్స్. ఇది టీవీలో వచ్చే జంప్స్, తినే జంప్సా? తినే జంప్స్ కాదు, హ్యాండ్లో ఉన్న జంప్స్, చేతుల్లో ఉన్న జంప్స్, నెక్ మీద ఉన్న జంప్స్, ఫేస్ మీద ఉన్న జంప్స్, హెయిర్ మీద ఉన్న లైస్, అవన్నీ కనిపెడతా. అన్ని కనిపెడతావా? ఈ సైంటిస్ట్ అయ్యి సూపర్. నువ్వు ఇలాగే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి. మరి యాక్టర్ కూడా అవ్వాలి. ఏ సైంటిస్ట్ అయితే యాక్టర్ అవ్వకూడదా? అంటే సైంటిస్ట్ అవుతే అప్పుడు అందరూ ల్యాబ్కి వచ్చి ఒక ఫోటో కావాలి అన్నారు. అందుకే ఏదో ఒకటి. ఈసారి మధ్యలో కాదు, ఏదో ఒకటా? సరే, ఇంతకు డైరెక్టర్గా సన్నీ గారు అయితే నీకు మంచి మంచి సలహాలన్నీ ఇచ్చి ఉంటారు కదా, సో సజెషన్స్ ఇచ్చి ఉంటారు. సో ఎలాంటి సజెషన్స్ నువ్వు తీసుకున్నావు? అండ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటి? ద బెస్ట్ మూమెంట్ క్లైమాక్స్. ఎందుకంటే ఆయన క్యారవాన్లో వచ్చి నాకు మొత్తం ఇది, కానీ ఫస్ట్ ఆ క్లైమాక్స్ డైలాగ్ ఉంది కదా, ఆ మొత్తం డైలాగ్ వేరేది ఉండేది, కానీ ఆ కో రైటర్ గారు వచ్చి మార్చేశారు ఆ క్యారవాన్లోనే ఆ రోజే. అప్పుడు సన్నీ గారు వచ్చి ఆ సింపుల్గా చేసేసి నాకు అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది కదా, టక్కుమని వచ్చేసింది. అందుకే కదా అందరూ క్లైమాక్స్ చూసి అయ్యో పాప ఎంత ఏడుస్తున్నాడు అని చెప్పేసి అందరు ఏడ్ చేశారు తెలుసా. నేను కూడా ఏడ్ చేశాను. సరే, నువ్వు పెద్ద తర్వాత యాక్టర్ అవుతావు, మరి ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చుతుంది. నువ్వు కూడా పెద్ద తర్వాత యాక్షన్ సీక్వెన్స్ చేస్తావా? కాకపోతే ఇందులో నువ్వేం యాక్షన్ చేయలేదు కదా, ఏడిపించేసావు, అందరిని ఏడిపించేసావు. యాక్షన్, కామెడీ, డ్రామా అంతే. సరే, మరి అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం కదా నీకు, సరే ఒక డైలాగ్ చెప్తావా? తగ్గేదేలే. అంతేనా? తగ్గేదేలేనా? కానీ ఇంకొకటి కూడా చెప్పాలి. అస్సలు తగ్గేదేలే. మరి హీరోయిన్స్ ఎవరు ఇష్టం? సమంత గారు. సమంత గారా? ఏ మూవీలో ఇష్టము? శుభం, అంత తెలుసు. ఇంకా వేరే ఏ సినిమాలు చూడలేదా? అవునా? అంటే కొత్తవే తెలుసు, పాత తెలీదు. ఓకే, నువ్వు మూవీస్ బాగా చూస్తావా? ఏ మూవీ చూసావు లాస్ట్ టైం? లాస్ట్ మూవీయా? మత్తు వదలరా. వదిలిందా? ఇంతకు వదలలేదు కదా, ఫుల్ కామెడీ ఉంది కదా. 1, 2 రెండు చూసావా? దాని తర్వాత డీజే టిల్లు 1, 2 అంతే. ఇప్పుడు అనగనగా 1 వచ్చింది, 2 కూడా వస్తుందా? రాదా? లేదా? లేదు రాదు. అడిగావా నువ్వు సన్నీ గారిని? అడగలే. ఎందుకంటే నాకు తెలుసు అనగనగా 2 రాదని. ఎందుకు? నువ్వు పెద్దోడు అయిపోతున్నావా? నేను పెద్దోడిని అయిపోతా ఒకటి, ఇంకోటి సుమంత్ గారు ఉండరు. వ్యాస్ గారు ఉండరా? ఓకే, సరే. ఇంకా మూవీలో ఇంకా ఎవరంటే బాగా ఇష్టం? బట్టా అని పిలుస్తూ ఉంటావు కదా. బట్టా గారు.
ఇలా ఎన్ని డేస్ బట్టా గారితో? బట్టా గారితో ఎన్ని డేస్ యాక్టింగ్ చేసా? ఒక 10-20 డేస్, 15 డేస్. 15 డేసా? 10-15 డేస్. ఓ, మరి నువ్వు ఎప్పుడైనా బాధపడినప్పుడు మరి ఎవరన్నా వచ్చి నిన్ను ప్యాంపర్ చేయడం కానీ ఎవరేం చేయలేదా? నేను బాధపడితే కదా. బాధపడలేదా అసలు? కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించేసావు. ఎవరు నేర్పించారు నీకు యాక్టింగ్? ఎవరు నేర్పించలే. డాడ్, మమ్ ఎవరు నేర్పించలే? అల్లు అర్జున్ నేర్పించారు. అల్లు అర్జున్ నేర్పించారా? ఎలా? టీవీలో. ఆయన చూసి నేర్చుకున్నావు నువ్వు? సూపర్ అప్ప. చిన్నప్పటి నుంచి నీకైతే మమ్మీ డాడీ అందరూ నీకు బాగా సినిమాలు చూపించారనమాట. సరే, మరి ఆడిషన్లో ఇంతకు ఏ సీన్ చేసి వాళ్ళని ఒప్పించావు? ఆ ఫీవర్ సీన్. ఏది క్లైమాక్స్లో వచ్చేది? క్లైమాక్స్లో వచ్చేది కాదు, అది వ్యాసర్ ఇంటికి వస్తారు కదా హాస్పిటల్ నుంచి, ఆ సీన్, ఆ ఫీవర్ సీన్. ఫీవర్ సీన్, అదా. ఓకే, మరి ఇప్పుడు చేస్తావా? చేయొచ్చు. ఓకే ఓకే. అన్నం ఎందుకు తినలేదు? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తున్నప్పుడు తినాలి కదా. అవును, కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, హాస్పిటల్లో ఉండేసరికి నాకు భయం వేసింది. భయం వేస్తే అప్పుడు అన్నం తినకపోతే నీతో పాటు ఉండొచ్చు అని తినలేదు డాడీ. సారీ డాడీ. ఏడవకు. ఇంత బాగా చేసావు తెలుసా, ఇప్పుడే ఏడిపించేస్తున్నావు. ఇప్పుడు మమ్మల్ని అందరూనే ఒక్కసారిగా ఏడిపించేసావు ఆ సీన్తో. ఆ సీన్ చేసేసి రామ్ అయిపోయావు నువ్వు. ఓకే, కానీ పర్ఫెక్ట్ సెలెక్షన్, సూపర్గా సెలెక్ట్ చేశారు. సరే, నీకు మన అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం కదా, మరి ఆయన డైలాగ్ ఏదైనా చెప్తావా? ఇందాక చెప్పినట్టు తగ్గేదేలే, వైల్డ్ ఫైర్, ఇది వద్దు, ఇంకొంచెం పెద్దది కావాలి. ఓకే 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 ఓకే. అమ్మాయి కాఫీ కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి. అది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి. పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మని 500 లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్. చీప్, వెరీ చీప్. దొంగతో కుమ్మక్కైన ఎస్ఐ. ఏ మంగమ్మ, ఇక్కడ నుంచి పేపర్ తీసాయి, మనకు అస్సలు కనే కావట్లేదు. పొద్దున్నలే చూస్తే పోలీసులు, దొంగలు. మన గురించి రారా దేవుడా, అంతే. రేస్ గుర్రం మూవీలో ఆ సీన్ పర్ఫెక్ట్ చేసేసావు తెలుసా, మినీ వర్షన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు లాగా చేసేసావు. అవును, ఈ మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్ ఏమైనా చేస్తున్నావా? ప్రస్తుతానికి లేదు. ఓకే, ఓన్లీ ఇదే. దీని తర్వాత ఇంకోటి రావచ్చు, తెలీదు. అంటే షూటింగ్ అయిపోయింది అది? ఏది? ఇంకో వేరే మూవీ అవ్వలేదు. అవ్వలేదా? అంటే సెలెక్ట్ అవ్వచ్చు. సెలెక్ట్ అవ్వచ్చా? తెలీదు. అవుతావు. రామ్ అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోయేటట్టు నువ్వు కూడా అలాగే ఉన్నావు, సైలెంట్గా పెద్ద బాంబులాగా మమ్మల్ని అందరినీ ఏడిపించేస్తావు అసలు. ఓకే, అండ్ పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా పెద్ద యాక్టర్ అవ్వాలి. ఓకే, అవుతావు. ఇలా ఏడిపించేస్తున్నావు అంటే పెద్ద యాక్టర్ అవుతావు. మళ్ళీ అప్పుడు మనం మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఓకే ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.